Hello, my dear 10th class students of Andhra Pradesh and Telangana State Board. ఈ 2026 బోర్డ్ ఎగ్జామ్స్‌లో 100 ఔట్ ఆఫ్ 100 స్కోర్ చేయడం మీ డ్రీమ్ అయితే యూ కేమ్ టు ద రైట్ ప్లేస్. యెస్. ఈ వీడియోలో నేను మీకు చెప్తాను. ఎలా మీరు 100 ఔట్ ఆఫ్ 100 ఈజీగా స్కోర్ చేయగలరు అని. మీరు ఏపీ అవ్వనివ్వండి, టీఎస్ అవ్వనివ్వండి. ఈవెన్ థౌ సిలబస్ వేరైనా సరే, సోషల్ స్టడీస్‌లో మీరు ఫుల్ మార్క్స్ సంపాదించాలంటే సిలబస్ ఇంపార్టెంట్ కాదు. ఒక స్ట్రాటజీ అనేది ఇంపార్టెంట్. యెస్. అండ్ ఈ వీడియో పూర్తిగా చూడండి అండ్ మీకే అర్థమవుతుంది. ఎంత ఈజీగా 100 మార్క్స్‌ని స్కోర్ చేయొచ్చు అని. ఓకే. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక విషయం తెలుసుకుందాం. అసలు వై సోషల్ ఈజ్ ఈజీ టు స్కోర్ ఫుల్ మార్క్స్? సోషల్ స్టడీస్ అనేది చాలామంది బోరింగ్ సబ్జెక్ట్ అనుకుంటారు. లేదా చాలా లెంథీ ఆన్సర్స్ రాయాలనుకుంటారు. కానీ మీకొక విషయం తెలుసా? అన్ని సబ్జెక్ట్స్‌తో పోలిస్తే సోషల్ ఈజ్ రియల్లీ హెల్ప్స్ యూ టు గెయిన్ ఫుల్ మార్క్స్. అండ్ మీ ఫైనల్ 100/600 తెచ్చుకోవాలన్నది మీ యొక్క టార్గెట్ అయితే గనక ఇన్ దిస్ సోషల్ హెల్ప్స్ యూ ఎ లాట్ ఆబ్వియస్‌లీ వితౌట్ ఎనీ డౌట్. మీరు సోషల్ స్టడీస్‌ని ఏ పర్స్పెక్టివ్‌తో అయితే చూస్తున్నారో దాన్ని మార్చాలి. యాక్చువల్లీ ఈ సబ్జెక్ట్ బోరింగ్ అస్సలు కాదు నాన్న. చాలా ఇంట్రెస్టింగ్. మీరు దాన్ని ఎంత ఇంట్రెస్ట్‌తో మీరు నేర్చుకుంటున్నారు అనేది ఇంపార్టెంట్. అంటే ఈ సబ్జెక్ట్‌ని చూసే కోణం అనేది మారాలి. ఎందుకు సోషల్ ఈజీ? ఇది లాంగ్వేజ్ సబ్జెక్ట్ కాదు. మార్క్స్ పోవు. మీరు అన్నీ కరెక్ట్‌గా అటెంప్ట్ చేస్తే మీకు ఖచ్చితంగా 100 ఔట్ ఆఫ్ 100 మార్క్స్ అనేవి డెఫినైట్‌లీ వస్తాయి. ఓకే. మరి ఇక్కడ మీరు చేయాల్సిందేంటంటే సోషల్ స్టడీస్‌ని బాగా అర్థం చేసుకొని క్వెషన్‌కి తగ్గ ఆన్సర్‌ని రాయగలిగితే చాలు. మీకు ఈజీగా 100 ఔట్ ఆఫ్ 100 మార్క్స్ అనేది వచ్చేస్తాయి. ఇది జస్ట్ నేను సోషల్ గురించి చెప్తున్న ఇంట్రొడక్షన్. మరి అసలు స్టోరీ ఏంటో చూద్దాం. సో, ద ఫస్ట్ పాయింట్ అంటే మీ 100 మార్క్స్ టార్గెట్‌లో భాగంగా మొదటిగా మీరు చేయాల్సిన పని ఏంటంటే అండర్‌స్టాండ్ ద సిలబస్. యెస్. వెదర్ యూ బిలాంగ్స్ టు ఏపీ స్టేట్ బోర్డ్ ఆర్ టీఎస్ స్టేట్ బోర్డ్. ముందు మీ స్టేట్ సిలబస్ ఏంటనేది పూర్తిగా అండర్‌స్టాండ్ జేసుకోండి. ఆ తర్వాత బ్లూ ప్రింట్. అంటే సిలబస్‌లో ఉన్న ప్రతి లెసన్ మీకు తెలియాలి. ఎగ్జామ్‌లో ఏదైనా క్వెషన్ వస్తే అది ఏ లెసన్ రిలేటెడ్ అనేది మీరు వెంటనే మ్యాచ్ చేసుకోగలగాలి. సో, అన్ని లెసన్ నేమ్స్, ఆ లెసన్‌లో ఉన్న కంటెంట్ మంచిగా అర్థం జేసుకోండి. ఆ తర్వాత వెరీ, వెరీ, వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ బ్లూ ప్రింట్. యెస్. బ్లూ ప్రింట్ మీ సగం ప్రిపరేషన్‌ని ఈజీ చేసేస్తుంది. వితౌట్ ఎనీ డౌట్ నాన్న. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏపీ స్టేట్ బోర్డ్ ఆర్ టీఎస్ స్టేట్ బోర్డ్. సో, మన గవర్నమెంట్ బ్లూ ప్రింట్ అనేది రిలీజ్ చేస్తారు. అది రిలీజ్ చేసిన వెంటనే మీరు స్క్రీన్‌షాట్ తీసుకోండి. లేదా వీలైతే ప్రింట్ తీసుకోండి. లేదంటే జస్ట్ ఒక పేపర్‌లో రాసుకోండి. థాట్స్ ఎనఫ్. మోర్ థాన్ ఎనఫ్. మీ రూమ్‌లో స్టిక్ చేసుకోండి. అండ్ ఆ బ్లూ ప్రింట్ ఆధారంగా మీ ఫస్ట్ లెవెల్ ఆఫ్ ప్రిపరేషన్‌ని కంటిన్యూ చేయండి. ఓకే. అండ్ బికాస్ థాట్ లీడ్స్ యూ టు అ ప్రాపర్ మీరొక ప్రాపర్ రోడ్ మ్యాప్‌లో వెళ్ళే విధంగా మనకి బ్లూ ప్రింట్ అనేది హెల్ప్ చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ బ్లూ ప్రింట్ గురించైతే నేను ఆల్రెడీ వీడియోస్ చేశాను. మన ఛానెల్‌లో ఉంటాయి. జస్ట్ చెక్ ఇట్ ఔట్. టీఎస్ బ్లూ ప్రింట్ కూడా వెరీ సూన్ వస్తుంది. బట్ ఎనీహౌ మన ఛానెల్‌లో టీఎస్‌కి సంబంధించి ఎన్నో గైడెన్స్ వీడియోస్ బై దత్తు సార్ ఉన్నాయి. చెకౌట్ చేయండి. ఓకే. సో, థిస్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. బ్లూ ప్రింట్‌ని అండర్‌స్టాండ్ చేసుకొని, దాని ఆధారంగా అంటే మనకి మార్క్స్ వెయిటేజ్ ఉంటుంది. ఏ లెసన్‌లో ఎక్కువ వెయిటేజ్ ఏ లెసన్ ఉంది? లేదంటే 1 మార్క్ ఆన్సర్స్ ఏ లెసన్ నుంచి ఎక్కువొస్తున్నాయి? సో, 1 మార్క్ ఆన్సర్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. అంటే 100 ఔట్ ఆఫ్ 100 స్కోర్ చేయాలంటే మిగతా అంతా కూడా ఆన్సర్సే. ఆన్సర్స్‌లో మీరు చాలా పాయింట్స్ రాస్తారు కాబట్టి, అందులో ఒక 4 పాయింట్స్ కరెక్ట్ ఉంటే, ఒక 6 పాయింట్స్ కరెక్ట్ ఉంటే 4 మార్క్స్ వచ్చేస్తాయి. మిగతా 2, 3 పాయింట్స్ మీరు రాంగ్ రాసినా. కానీ 1 మార్క్ ఆన్సర్‌లో అలా కాదు. మీరొక డైరెక్ట్ ఆన్సర్ ఇస్తున్నారు. 1 వర్డ్ ఆన్సర్. అది రాంగ్ అయితే ఆబ్వియస్‌లీ 1 మార్క్ పోతుంది కాబట్టి, ఇది బాగా కాన్సంట్రేట్ యూ వాంట్ టు స్కోర్ ఫుల్ మార్క్స్. 1 మార్క్ దగ్గర ఇంత మిస్టేక్ కూడా అవ్వకూడదు. సో, ప్రతి లెసన్‌లో ఉన్న ఇయర్స్, ఆ ఇయర్స్‌లో జరిగిన ఈవెంట్స్ బాగా నేర్చుకోండి. ప్రతి లెసన్‌లో ఉన్న అబ్రివియేషన్స్ బోత్ ఫర్ ఏపీ అండ్ టీఎస్ చెప్తున్నా. ప్రతి లెసన్‌లో ఉన్న అబ్రివియేషన్స్‌ని బాగా రిమెంబర్ చేసుకోండి. అండ్ ఆఫ్టర్ థాట్ అన్ని కీవర్డ్స్, ఇంపార్టెంట్ పర్సనాలిటీస్ పేరు, ఓకే. ఇవన్నీ నేర్చుకోవడం మీకు 1 మార్క్ ఆన్సర్స్‌లో మార్కులు పోకుండా మీకు చాలా యూజ్ అవుతుంది. ఓకే. అండ్ ఇంకొక విషయం ఏంటంటే హ్మ్. యాహ్! 8 మార్క్స్ ఆన్సర్స్ అండ్ మ్యాప్. దీనికి సంబంధించి కూడా బ్లూ ప్రింట్‌లో ఎలా అయితే ఉందో ఆ స్ట్రాటజీ, ఆ ప్యాటర్న్‌ని ఫాలో అయిపోండి సరిపోతుంది. సో, దిస్ ఈస్ ద ఫస్ట్ సెక్షన్. మరి వాట్ ఈస్ ద సెకండ్ ఇంపార్టెంట్ టిప్ ఏంటంటే, హౌ టు స్టడీ ఈచ్ లెసన్. అసలు ప్రతి లెసన్‌ని ఎలా చదవాలి? మీ అందరికీ సోషల్ ఎందుకు బోరింగ్ అనిపిస్తుందో నేను చెప్పనా? ఇప్పటి వరకు జరిగిన టెస్ట్‌లో ఒకవేళ మీకు ఫుల్ మార్క్స్ రాలేదు అంటే, దానికి రీజన్ మీరే. సోషల్ బోరింగ్ సబ్జెక్ట్ కాదు. మీరు దాన్ని బోరింగ్ అనుకుంటున్నారంతే. ఓకే. మీరు లెసన్‌ని ఒక స్టోరీలా, ఒక కథలా చదువుకోండి. ఒకవేళ మీకు చదవడం కష్టంగా ఉందా? ఎన్ని సార్లు టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసి చదివినా మీకు అర్థం అవ్వట్లేదా? దెన్ డూ వన్ థింగ్. మన వేదాంతు ఏపీఎన్ ఈ ఛానెల్‌కొచ్చేయండి. ఈ ఛానెల్‌లో లైవ్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. లైవ్‌లో చాలా సెషన్స్ అన్ని లెసన్స్ ఉన్నాయి.
గో త్రూ ద లెసన్. ఒక స్టోరీలా చెప్పాను నేను. మీకది ఈజీగా అర్థమవుతుంది. ఓకే. అలా ఒక లెసన్‌ని స్టోరీలా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ థింగ్ ఏంటంటే, మీరు టెక్స్ట్ బుక్‌ని ఎక్కువగా చదవాలి. అర్థమవుతుందా? యాహ్! దేన్ని మీరు బై హార్ట్ చేయొద్దు. టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసి, సో అండ్ సో లెసన్ ఓపెన్ చేసి, ఆ లెసన్‌ని చదువుకుంటూ వెన్ యూ ఆర్ రీడింగ్ ద లెసన్ అక్కడుండే కీవర్డ్స్ అన్నిటిని అండర్‌లైన్ చేయండి. డేట్స్‌ని అండర్‌లైన్ చేయండి. 1942 క్విట్ ఇండియా మూవ్‌మెంట్ అండర్‌లైన్ చేయండి. అప్పటికప్పుడైతే గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. అబ్రివియేషన్స్ అండర్‌లైన్ చేయండి. ఈ విధంగా మనం ప్రతి లెసన్‌ని చదువుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఒకవేళ మీకు చాలా సార్లు అంటే మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకున్నప్పుడు సోషల్‌లో లైక్ 8 మార్క్స్ క్వెషన్స్ చూసుకుంటే ఆన్సర్స్ చాలా లెంథీగా అనిపిస్తాయి. అయ్యబాబోయ్! ఇంత ఆన్సర్ ఉంది. ఎగ్జామ్‌లో ఎలా గుర్తుంటుంది అని చాలా కంగారు పడిపోతూ ఉంటారు. రైట్. అందుకే పారాగ్రాఫ్‌ని పాయింట్స్‌లా మీరే షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. దానికి కూడా మన నేను ఏదైతే లెసన్స్ చెప్పానో అన్ని పాయింట్ వైస్‌గానే మీకు ప్రొవైడ్ చేశాను. అది మీ షార్ట్ నోట్స్ ప్రిపరేషన్‌లో యూజ్ అవుతుంది. లైవ్ సెషన్‌లో వీడియోస్ ఉంటాయి చూడండి. సో, పారాగ్రాఫ్‌ని పాయింట్స్‌లా కన్వర్ట్ చేసుకొని చదవండి. మీకు చాలా ఈజీగా ఉంటుంది. మీకు మార్క్స్ కూడా వస్తాయి. ఆ విధంగా మీరు ఎగ్జామ్‌లో రాస్తే. తర్వాత బ్లూ ప్రింట్ చదవాలని ఇందాక జెప్పా. ఐ మీన్ బ్లూ ప్రింట్ ఆధారంగా మీ ప్రిపరేషన్ ఉండాలని జెప్పా. రైట్. ఆ బ్లూ ప్రింట్‌లో వెయిటేజ్ ఉంటుంది. రైట్. అంటే 1 మార్క్, 2 మార్క్స్, 4 మార్క్స్, 8 మార్క్స్ ఆన్సర్స్ అన్నీ ఉంటాయి. ఇవన్నీ ప్రాక్టీస్ చేయండి. చాలామంది చేసే తప్పేంటంటే కేవలం చదువుతారంతే. చదివిన తర్వాత వీక్లీ వన్స్ అయినా మీకు మీరు ఒక సెల్ఫ్ టెస్ట్ అనేది కండక్ట్ చేసుకొని, ఆ క్వెషన్‌కి ఆన్సర్స్ రాయండి. ఓకేనా? అంటే ఏమంటారంటే మీకు తెలుసా? 1 టైమ్ రైటింగ్ ఈజ్ ఈక్వల్ టు 10 టైమ్స్ రీడింగ్. మీరు ఒక్కసారి రాస్తే 10 సార్లు చదివినంత వేగంగా గుర్తుంటుంది. అందుకే రైటింగ్ ప్రాక్టీస్ ఖచ్చితంగా చేయాలి. దిస్ ఈస్ ద గోల్డెన్ టిప్ అన్నమాట మీకు. అస్సలు మర్చిపోవద్దు. మరి నెక్స్ట్ పాయింట్ ఏంటో చెప్తాను. చాలా కేర్‌ఫుల్‌గా వినండి. మ్యాప్ ఇంకా డయాగ్రామ్స్. ఇది ఒక స్కోరింగ్ వెపన్ నాన్న. యెస్. మీ సోషల్ ఎగ్జామ్‌లో అండ్ డయాగ్రామ్స్ అన్నాను కాబట్టి లైక్ రిమైనింగ్ సబ్జెక్ట్స్‌లో కూడా మనకి ఇది చాలా ఇంపార్టెంట్ క్రైటీరియా అనమాట. మ్యాప్‌కే చూసుకుంటే మనకి ఈజీగా లాస్ట్ సెక్షన్‌లో 8 మార్క్స్ ఒస్తాయి. అండ్ చూడండి లైక్ సమ్‌టైమ్స్ 4 మార్క్స్‌లో కూడా మనకి అబ్జర్వ్ ద మ్యాప్ అండ్ ఆన్సర్ ద గివెన్ క్వెషన్స్ అని అడుగుతారు. అండ్ 1 మార్క్ ఆర్ 2 మార్క్ క్వెషన్స్‌లో కూడా అరేంజ్ ద ఫాలోయింగ్ స్టేట్స్ ఆర్ ఫాలోయింగ్ కంట్రీస్ ఫ్రమ్ ఈస్ట్ టు వెస్ట్, వెస్ట్ టు ఈస్ట్ అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. సో, ఇవన్నీ మీరు ఒక్కసారి మీరు మ్యాప్ ప్రాక్టీస్ చేశారంటే ఈజీగా ఒక 10 మార్క్స్ వరకు గెయిన్ చేసేయొచ్చు. వెరీ ఈజీ కదా! యాహ్! మ్యాప్ అంత కష్టమైన విషయమేమి కాదు. కంపల్సరీ ప్రాక్టీస్ ఈజ్ నీడెడ్. ఇది కూడా మన ఛానెల్‌లో ఈ వీడియోస్ ఉంటాయి. ఖచ్చితంగా చూడండి. అండ్ వన్ మోర్ థింగ్ గుర్తు చేస్తున్నా. ఈ పాటికే మీకు ఈ వీడియో యూజ్‌ఫుల్ అనిపిస్తే కామెంట్ చేయండి. లెట్ మీ నో వాట్ యువర్ ఒపీనియన్. అండ్ వీడియో లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేయండి. అండ్ మన వేదాంతు ఏపీఎన్‌టీఎస్ 9థ్ అండ్ 10థ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్‌తో షేర్ చేయండి. ఓకే. సో, మ్యాప్ డయాగ్రామ్ అనేది ఏమాత్రం ఇగ్నోర్ చేయొద్దు. అస్సలు స్కిప్ చేయొద్దు. బికాజ్ ఇది ద మెయిన్ ఎసెన్స్ అంతా ఇక్కడే ఉంటుంది. మీరు కరెక్ట్‌గా లొకేట్ చేశారంటే గనక మార్క్స్ వచ్చేస్తాయి. కానీ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఒక విషయం. డయాగ్రామ్ ఒకవేళ బయాలజీ లాంటి సబ్జెక్ట్స్ అయితే నీట్‌గా డ్రా చేసి లేబుల్ చేయాలి. అండ్ దిస్ ఎంటైర్ వీడియో ఈస్ డెడికేటెడ్ టు సోషల్ కాబట్టి, సోషల్‌లో మీరు మ్యాప్ పాయింటింగ్ చేసేటప్పుడు ఇఫ్ రివర్స్ అడిగితే గనక మీరు రివర్ గోదావరి అని ఇట్లా ఫ్లో చూపించి మీరు రివర్ గోదావరి అని లేబుల్ చేయాలి. ఫర్ సపోజ్ మీకు ఢిల్లీ అంటే కరెక్ట్‌గా ఢిల్లీ ఎక్కడుందో అక్కడే ఒక డాట్ పెట్టి కావాలంటే యారో మార్క్ పుల్ చేసి మీరు ఢిల్లీ అని ఇట్లా రాయాలి. ఓకేనా. డాట్ పెట్టకుండా నార్మల్‌గా ఢిల్లీ అని రాసేస్తే ఎగ్జామినర్‌కి ఎట్లా తెలుస్తుంది? నువ్వు ఎక్కడ ఢిల్లీ అని పెట్టావో? నీ అండర్‌స్టాండింగే కదా ఎగ్జామినర్ చెక్ చేస్తారు. సో, మ్యాప్‌లో ఇలాంటి మిస్టేక్స్ చేయొద్దు. సో, పెన్నే యూజ్ చేయండి బెటర్. ఓకే. ఎందుకంటే ఎరేజ్ అవ్వకుండా ఉంటుంది. ఇట్ విల్ బి లెజిబుల్. ఓకే. మరి నెక్స్ట్ విషయం ఏంటో తెలుసుకుందాం. దట్ ఈస్ అబౌట్ ఆన్సర్ రైటింగ్ ఫార్మాట్. ఆన్సర్ రైటింగ్ ఫార్మాట్ ఇంపార్టెంటా? ఎగ్జామినర్స్ సోషల్ సబ్జెక్ట్‌లో నీ గ్రామర్ అంతా చెక్ చేయరు. నీకు ఒక క్వెషన్ నీ అండర్‌స్టాండింగ్ ఎవాల్యుయేట్ చేస్తారు. అంటే నీకు కాన్సెప్చువల్ అండర్‌స్టాండింగ్ ఉందా? లేదా? అనేది చెక్ చేస్తారు. మరి వాళ్ళకి నీ కాన్సెప్చువల్ అండర్‌స్టాండింగ్ ఉందా? లేదా? అనేది నీ ఆన్సర్ రైటింగ్ ఫార్మాట్ ద్వారా మాత్రమే తెలుస్తుంది. ఫస్ట్ పాయింట్ ఇందాక ఆల్రెడీ చెప్పాను. ఆన్సర్‌ని పాయింట్ వైస్‌గా రాయండి. ఆ పాయింట్స్‌లో ఆ పాయింట్స్‌లో క్వెషన్‌కి తగ్గ రిలవెంట్ ఆన్సర్ అండ్ ఐ మీన్ ఆ పర్టిక్యులర్ టాపిక్‌లో కీవర్డ్స్ అన్నీ ప్రెజెంట్ అయ్యేలా చూసుకోండి. అండ్ టెక్స్ట్ బుక్ రిలవెన్సీ ఉండాలి. మీకు డెఫినైట్‌లీ మార్క్స్ వస్తాయి. మరి ఈ ఆన్సర్ రైటింగ్ ఫార్మాట్‌లో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన మరొక ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే ఇట్స్ అబౌట్ హెడింగ్స్ అండ్ అండర్‌లైనింగ్. యాహ్! హెడింగ్స్ నీట్‌గా రాయండి. మంచి హ్యాండ్ రైటింగ్ మెయింటైన్ చేయండి. సైడ్ హెడింగ్స్ కూడా రాయండి. అండ్ వేరెవర్ ఇంపార్టెంట్ లైక్ ఏదైనా ఇంపార్టెంట్ కీవర్డ్ ఉంటే అండర్‌లైన్ చేయండి. దట్ ఇంకొంచెం ఎగ్జామినర్‌కి ఇంకా ఈజీ అయిపోతుంది కరెక్షన్ చేయడం. చూడగానే ప్రెజెంటేషన్ బావుంటుంది. మార్క్స్ ఇస్తారు. హెడింగ్ ప్లస్ ఇంకోటి ఏం చెప్పాను అండర్‌లైన్ చేయండి. మస్ట్ అండ్ షుడ్ కాదు. కొంచెం ఇంప్రెషన్ గెయిన్ చేసుకోగలుగుతారు. మరి నెక్స్ట్ పాయింట్ ఏంటంటే మంచి ఇంగ్లీష్ మీ స్పెల్లింగ్స్ కరెక్ట్‌గా ఉండేలా చూసుకోండి. కొంచెం అటు ఇటు అయినా పర్వాలేదు గానీ మాక్సిమం గుడ్ స్పెల్లింగ్సే మెయింటైన్ చేయండి. సో, రైటింగ్ ప్రాక్టీస్ చేయాలి.
అండ్ నీట్ హ్యాండ్ రైటింగ్. హ్యాండ్ రైటింగ్ నీట్‌గా ఉంటే గనక మీ ఫస్ట్ ఇంప్రెషన్ బావుంటుంది ఎగ్జామినర్‌కి. అండ్ రెస్ట్ ఆఫ్ ద పేపర్ అంతా చాలా ఈజీగా కరెక్షన్ చేసుకుంటూ వెళ్తారు. థాట్ ఈస్ అబౌట్ ద థింగ్. ఓకే. అండ్ అంటే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఎగ్జామినర్ మీరు ఎంత ఆన్సర్ రాసారని చూడరు. మీరు రాసిన ఆన్సర్‌లో ఎంత కరెక్ట్ ఉంది? ఎలా రాసావు? నీట్‌గా రాసావా? మంచిగా హెడ్డింగ్స్ అండర్‌లైన్ చేసావా? దాన్నే చూస్తారు. సో, ఆన్సర్ రైటింగ్ ఫార్మాట్ ఈస్ ఆల్‌వేస్ ఇంపార్టెంట్. ఇంట్రొడక్షన్‌లో ఎప్పుడు కూడా నువ్వు అంటే ఒక క్వెషన్‌కి ఆన్సర్ అటెంప్ట్ చేసేటప్పుడు ఇంట్రొడక్షన్‌లో స్టార్టింగ్ 2 లైన్స్‌లోనే ఎగ్జామినర్‌ని ఇంప్రెస్ చేసేటట్టు ద రిలవెన్సీ అనేది మెయింటైన్ చేయాలి. ఓకే. అండ్ కంక్లూజన్ కూడా కరెక్ట్‌గా ఇస్తే సరిపోతుంది. మరి నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ కామన్ మిస్టేక్స్ టు అవాయిడ్. అంటే ఎలాంటి మిస్టేక్స్ అవాయిడ్ చేయాలో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కథలు రాయడం మానేయండి. నేను యాక్చువల్లీ క్లాస్ రూమ్స్‌లో చాలా సార్లు చూసాను. చిల్డ్రన్స్ యూజ్డ్ టు రైట్ స్టోరీస్, సినిమా పాటలు కూడా రాసేస్తుంటారు. కథలు కూడా రాసేస్తుంటారు. సో, లాంగ్ పారాగ్రాఫ్ రైటింగ్ లాంగ్ పారాగ్రాఫ్ పెద్ద పెద్ద పారాగ్రాఫ్స్ అయితే ఖచ్చితంగా రాయొద్దు. స్టోరీలు, సోదులు రాయొద్దు. కరెక్ట్ ఆన్సర్, డైరెక్ట్ ఆన్సర్, కరెక్ట్ ఆన్సర్, రిలవెంట్ ఆన్సర్ ప్రెజెంట్ చేయాలి అంతే. అది సింపుల్‌గా ఉండాలి. సుత్తి లేకుండా ఉండాలి. ఓకేనా? ఇవన్నీ నేను ఇప్పుడు చెప్పేది కామన్ మిస్టేక్స్ అవాయిడ్ చేయాల్సినవి. ఓకేనా? ఖచ్చితంగా అవాయిడ్ చేయాలి. మరి నెక్స్ట్ ఏంటంటే మిక్సింగ్ ఆన్సర్స్. చాలా మందికి ఉన్న చాలా గొప్ప విద్య. కొంతమంది మంచి రత్నాలు లాంటి స్టూడెంట్స్ ఉంటారు. వాళ్ళేం చేస్తారంటే సెక్షన్ 1లో 1 మార్క్ ఆన్సర్‌లో ఒక 2 ఆన్సర్‌లు. సెక్షన్ 3లో 4 మార్క్ ఆన్సర్స్‌లో ఒక 2 ఆన్సర్‌లు. అన్నీ కలిపి కొట్టేసి ఒక 8 మార్క్ ఆన్సర్‌ని రెడీ చేస్తారు. అలాంటి తెలివితేటలు చూపించామనుకోండి, అది రాంగ్ మార్క్ ఏసేసి 0 మార్క్ ఏసేస్తారు. సో, మీరు 100 ఔట్ ఆఫ్ 100 స్కోర్ చేయలేరు కాబట్టి, ఈ మిస్టేక్ కంపల్సరీ అవాయిడ్ చేయాలి. మంచి ఇంప్రెషన్ కూడా ఉండదు మీ పైన. ఓకేనా? నెక్స్ట్ ఏంటంటే ఇగ్నోరింగ్ మ్యాప్స్ ఆర్ స్కిప్పింగ్ మ్యాథ్స్. మ్యాప్స్‌ని, మ్యాప్ పాయింటింగ్‌ని మీరసలు స్కిప్ చేయకూడదు. ఓకేనా? మ్యాప్ అని కాదు. మీకు 100 ఔట్ ఆఫ్ 100 టార్గెట్ కాబట్టి 100% మీరేం చేయాలి? ఏ క్వెషన్‌ని అటెంప్ట్ చేయకుండా వదలకూడదు. డోంట్ లీవ్ ఎనీ క్వెషన్ అన్‌అటెంప్టెడ్. యూ నీడ్ టు అటెంప్ట్ ద క్వెషన్. ఓకే. ఎస్పెషల్లీ మ్యాథ్స్ అస్సలు స్కిప్ చేయొద్దు. ఓకేనా? ఏముంది మ్యాథ్స్ స్కిప్ చేస్తే అట్లా మార్క్స్ వస్తాయని అనుకోవద్దు. దిస్ ఈజ్ స్కోరింగ్ పార్ట్. మీరు అసలైన స్కోరింగ్ పార్ట్‌ని స్కిప్ చేసేస్తే ఎలా చెప్పండి? కంప్లీట్ లాస్ కదా! మరి నెక్స్ట్ విషయం ఏంటంటే కీవర్డ్స్ లేకుండా రాయడం. కీవర్డ్స్ లేకుండా రాయడం. సో, కీవర్డ్స్ కూడా మీరు మెన్షన్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఈ కామన్ మిస్టేక్స్ ఆపేయండి. అండ్ టైమ్ మేనేజ్‌మెంట్ కూడా చూసుకోవాలి. అంటే టైమ్‌లీ రైటింగ్ ద ఆన్సర్స్. ముందంతా టైమ్ వేస్ట్ చేసి లాస్ట్‌లో కంగారు పడుతూ పిచ్చి పిచ్చి ఆన్సర్స్, పిచ్చి పిచ్చి హ్యాండ్ రైటింగ్ మెయింటైన్ చేయొద్దు. ఓకేనా? టైమ్‌ని కరెక్ట్‌గా చెక్ చేసుకొని ముందు వచ్చిన ఆన్సర్స్ కరెక్ట్‌గా నంబరింగ్ వేసుకొని రాసేసి ఆ తర్వాత కస్టమర్ దగ్గరికెళ్ళండి. నెక్స్ట్ లాస్ట్ 30 డేస్ స్ట్రాటజీ. నువ్వు సంవత్సరం అంతా ఎలా చదివినా, ఎగ్జామ్ ముందున్న 30 రోజులు నీ యొక్క ఎగ్జామ్ రిజల్ట్‌ని డిసైడ్ చేస్తాయి. యెస్. కన్ఫర్మ్. ఓకేనా? సో, ఆఖరి 30 రోజులు కూడా నీ ప్రిపరేషన్ చాలా గట్టిగా ఉండాలి. చాలా బలంగా ఉండాలి. సో, ప్రతిరోజు కనీసం ఒక్క లెసన్ అయినా రివైజ్ చేస్తూ ఉండు. అండ్ లాస్ట్ 30 డేస్ పాటికి నీకు ప్రతి లెసన్ లెర్నింగ్ అయిపోవాలి. జస్ట్ రివిజన్ పార్టే ఉండాలి. అండ్ ప్రతిరోజు ప్రీవియస్ ఇయర్ క్వెషన్ పేపర్స్ అన్ని ప్రాక్టీస్ చేయండి. మన ఛానెల్‌లో ఉంటాయి. మీ దగ్గర లేకపోతే మన ఛానెల్‌ని విజిట్ చేసి చూడండి. కీవర్డ్స్ అంటే ఇయర్స్ కానివ్వండి. ఇయర్స్ రోజు ప్రాక్టీస్ చేయండి. అబ్రివియేషన్స్ రోజు ప్రాక్టీస్ చేయండి. ఇంపార్టెంట్ పర్సనాలిటీస్ పేర్లు. ఓకేనా? నెక్స్ట్ కీవర్డ్స్. నెక్స్ట్ మనకి పార్ట్‌లో కొంచెం చాలా కష్టమైన పేర్లుంటాయి. ఓకేనా? ఫర్ సపోజ్ చూడండి ఆర్చుడిక్ ఫ్రెంచ్, ఫెర్డినెంట్ అలాంటి పదాలన్నీ కూడా స్పెల్లింగ్స్ నేర్చుకోండి. అండ్ ప్రతిరోజు ఒక్క ఆన్సర్ అయినా చూడకుండా రాసి మిమ్మల్ని మీరు సెల్ఫ్ టెస్ట్ అనేది చేసుకోండి. సో, ఇలా గనక మీరు ఈ స్టెప్స్ అన్ని పాటించినట్లయితే, ఈ స్ట్రాటజీ యూజ్ చేసినట్లయితే ఖచ్చితంగా, ఖచ్చితంగా మీరు మీ ఎగ్జామ్‌లో 100 ఔట్ ఆఫ్ 100 స్కోర్ చేస్తారు. అండ్ మన టైటిల్‌కి, మన వీడియో నేను చెప్పిన కంటెంట్ కరెక్ట్ అనిపిస్తే, మీకు కూడా ఇలా చేస్తే మేడం చెప్పింది కరెక్టే. నిజంగానే 100 ఔట్ ఆఫ్ 100 స్కోర్ చేస్తాం. ఇయన్నీ ఫాలో అవ్వితే. ఫాలో అవ్వకుండా అయితే కష్టం. నేను చెప్పింది ఫాలో అవుతే 100 ఔట్ ఆఫ్ 100 అనేది వస్తాయి. సో, థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో. ఇలాంటి అంటే మీ ఎగ్జామినేషన్‌కి హెల్ప్ అయ్యే వీడియోస్ అంటే ఒకవేళ నీ స్కోర్ 50% ఉంటే నువ్వు 90%కి ఎలా ఇంక్రీజ్ చేసుకోవాలి? ఎగ్జామ్‌లో అవాయిడ్ చేయాల్సిన మిస్టేక్స్ ఏంటి? ఈ పేపర్ ఎట్లా ప్రెజెంట్ చేయాలి? అసలు బ్లూ ప్రింట్ ఏంటి? ఏపీ బ్లూ ప్రింట్ అనేది నేను వీడియో చేశాను. ఇంకా చాలా ఇన్ఫర్మేటివ్ అండ్ మోటివేటింగ్ వీడియోస్ ఉంటాయి. మన ఛానెల్‌లో ఒకసారి గో త్రూ అవ్వండి. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో అండ్ బై బై.